పవన్ ఫుల్ మెజార్టీ అండి. వరం గారు నెగ్గిస్తారండి పవన్. ఎవరు కదండి నెగ్గించేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు, ఇక్కడ డెవలప్ చేయడం అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటి చేస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? సంవత్సరానికి ఒకసారి వచ్చి సరిపోద్దండి. ఇక్కడికి సాధించేస్తాడు. రోజు ఎందుకండి ఇక్కడ ఒక్కసారి వచ్చి సరిపోద్దండి. పిఠాపురం ధూళి గమ్మించేస్తాడు. మాకు ఉండాలండి దేవుడు అండి. వరం నెగ్గిస్తాడండి పవన్. ఇద్దరు ఉండాలండి. మరి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శించేవారు, దత్తపుత్రుడు అని చెప్పేసి. దాన్ని ఎలా ఇప్పుడు ఎదుర్కొంటారు? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి నెగ్గడం కూడా మళ్ళీ కానీ మేము వేసుకొస్తాం పోవాలండి. మొత్తం హిందూ చచ్చిపోతాండి. హిందూ మొత్తం ఉండదండి. అన్ని చర్చలు ఉంటాయండి. ఇంకా మళ్ళీ సీఎం అవుతాయి. ఆడే సీఎం అండి. మందు తాగినాడు ఏంటండి ఓటు. మందు తాగినాడు అయిపోతే నెగ్గడండి. కేవలం మందు తాగి కూడా ఓటు అయిపోతే నెగ్గడండి. ఆడే ఉన్నట్టు మందు తాగి కూడా పాతేస్తాడండి. ముందు రాజకీయం చేసి కూడా ఎవడండి మందు తాగి కూడా ఓట్లు వేయించినా మందు తాగి కూడా, ఎలక్షన్ చేసినా మందు తాగి కూడా, డబ్బులు కోసి పెట్టినా మందు తాగి కూడా. ఆయనే పతనం చేసేసాడండి. ఏదో మంది ఇచ్చి బుర్ర చిన్నదైపోయి పీకి సన్నంగా అయిపోతుందండి ఆ మందు తాగితేనే. మళ్ళీ ఆడు సీఎం అవడం అండి. ఏమన్నా మీటింగ్ రమ్మని చెప్పమని చెప్తాం సమాధానం. ఆయన ఏం చేయలేక సీసకే బదులు కూడా ఎత్తున్నారు రోడ్డు మీద గోజుకే. ఏమనుకున్నారండి? అయితే పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎలా ఉంటది అంటారు అసలు? ఇంకెంత మెజార్టీ ఉండదండి. కదా చెప్పలేమండి, మాటలతో చెప్పలేము.